నమస్కారం. ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వసంత ఋతువుతో ప్రకృతి కొత్త పచ్చదనాన్ని చూపిస్తూ కనువిందు చేస్తుంది. ఈ సందర్భంలో వచ్చే సంవత్సరాది ఉగాది పర్వదినం అంటే అందరికీ పండుగే. ప్రతి ఉగాది ఒక కొత్త ఆరంభం, కొత్త ఆశలు, కొత్త సంకల్పాలకు నాంది. ఈసారి పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరం. ఈరోజు చాలామంది, ముఖ్యంగా తెలుగు వాళ్ళు, పంచాంగ శ్రవణం వినడం, అలాగే జాతకం గురించి తెలుసుకోవడం అనేది చేస్తుంటారు. మరి ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఎవరి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి? ఎవరి ఆదాయం ఎంత, వ్యయం ఎంత? ఎవరికి రాజయోగం, ఎవరికి అవమానం? శుభ ఫలితాలు ఎవరికి కలగబోతున్నాయనే అంశాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురూజీ. ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది వివరించండి. వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వృషభ రాశి సామాన్యంగా బాధ్యతతో కూడి వ్యవహరిస్తారు వ్యక్తులు. కానీ ఏమవుతుంది అంటే ఆదాయం 5 అయితే వ్యయం 14గా ఉంది. గౌరవం 5 అయితే అవమానం 4 ఉంది. పర్వాలేదు, గౌరవం బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఈ ఖర్చు ఎక్కువగా ఉందో, ఆ ఖర్చు అనేటువంటిది ఏం చేస్తుంది, తట్టుకోలేకపోతారు. అంటే ఇక్కడ 5, 14 అంటే చాలా ఎక్కువ ఉంది కదా. పోనీ ఏదైనా ఖర్చు మానేద్దామంటే బాధ్యత ఒకటి ఉందిగా. బాధ్యత కలిగినటువంటి వాళ్ళు బాధ్యత కలిగినటువంటి పనిని ఆపేయలేరు కదా. ఆ కారణంగా పనిని ఆపలేరు, ఖర్చు తప్పదు అన్న పరిస్థితి ఉంటుంది. దానివలన మనం ఏం చేయాలి అంటే ఈ పుణ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. 2 రకాలుగా చేయొచ్చు. దానికి ఎలా చేయొచ్చు? మనకు ఖర్చు ఎలాగా ఎక్కువగా ఉంది కాబట్టి ఒక కవి చమత్కరిస్తాడనమాట. జాతకంలో ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు దానం చేయమంటాడు. దానం చేస్తే ఏమవుతుంది? పుణ్యంగా మారుతుంది. పుణ్యంగా మారినందువలన ఎక్కడెక్కడ ఏది అవసరమో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పుణ్యం రాని ఖర్చులు కొన్ని ఉంటాయి. అవేంటి అంటే ఉదాహరణకి తన సొంతానికి వాడుకుంటే పుణ్యం రాదు. దానానికో ఇతరులకు ఉపకారానికో వాడితే పుణ్యం వస్తుంది. మనకి 4-5 ఖర్చులు ఛాయిస్ కనిపిస్తున్నాయి. వీటన్నిటిలోనూ మనం వెచ్చించాలి. ఈ 4-5 వేటిలో కొంత పుణ్యం ఎక్కువ వస్తుందో వాటిని గుర్తించి వాటి వైపుగా ప్రయాణం చేసినట్లయితే ఖర్చు, అప్పుడు ఏమవుతుంది, అది తప్పని ఖర్చు, ఇది తప్పని ఖర్చు అన్నప్పుడు ఈ ఖర్చు చేస్తే పుణ్యం రావట్లేదు, ఆ ఖర్చు చేస్తే పుణ్యం వస్తుంది అన్నప్పుడు పుణ్యం వచ్చేటువంటి ఖర్చును మనం చేయించడం ప్రారంభించినట్లయితే క్రమంగా లోపం రాకుండా ఎక్కడో అక్కడ సర్దుకుని అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు, వ్యక్తి ఏం చేయాలంటే పుణ్యం చేయడానికి దేవి భాగవతంలో మార్గాలు చెబుతారు. ఏమనంటే, నువ్వు అన్ని డబ్బుతోనే పుణ్యం సంపాదించాలనుకోక్కర్లేదురా. మంచి మాట అంటే ఏమిటి? ఎదుటి వ్యక్తికి సరైన సలహా ఇవ్వడం ద్వారా అవతల వ్యక్తి ప్రాణం కూడా కాపాడుకోవచ్చు కొన్ని సందర్భాల్లో. కాబట్టి మంచి సలహా ఇవ్వడానికి ప్రయత్నం చేయి, చాలా పుణ్యం వస్తుంది. అలాగనే నదీ స్నానానికి ప్రయత్నం చేయి, దానివల్ల కూడా పుణ్యం వస్తుంది. ఖర్చు లేనిదే అది కూడా. జపానికి ప్రయత్నం చేయి, ఆ విధంగా చేసినట్లయితే ప్రయోజనం కలుగుతుంది అని. అయితే ఇప్పుడు ఆర్థిక విషయం కదా ఇబ్బంది. అందుకని ఆర్థిక ప్రయోజనాలు బలంగా సమకూరడం కోసం ప్రత్యేకించి తెల్లవారుజామున 5 నుంచి 6 వరకు జనని కనకవృష్టిని దక్షిణాంతేర్పయామి అనే మంత్రంతో లక్ష్మీదేవికి బంగారు వర్షం కురిపిస్తున్నట్టుగా భావన చేస్తే, చూడండి, కృష్ణుడు అటుకులు తీసుకుని సంపదనిచ్చాడు. అలాగా మనం మనసుతో ఇచ్చినా కూడా లక్ష్మీదేవి మనకి సంపదనిచ్చేస్తుంది. అందుకని మనం బంగారు వర్షం ఆమె మీద కురిపిస్తున్నట్టుగా భావన చేయాలి. అప్పుడు సంపదకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత ఈ వ్యక్తులు వృత్తిలో కానీ ఉద్యోగాల్లో కానీ, వృత్తులు అంటే వ్యాపారాలు అన్నమాట, వాటిలో గుర్తింపును పొందుతారు, గౌరవాన్ని పొందుతారు. ఎందుకంటే గౌరవం ఎక్కువగా ఉంది కదా, అందుకని. అలాగే బాధ్యత కలిగినవాళ్ళుగా ఉన్నారు కదా, అందుకని కుటుంబంలో ఎవరికి ఏ ఏ అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ కుటుంబంలో తీర్చేటప్పుడు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ సామాన్యంగా ప్రస్తుతం ఏం జరుగుతుంది,
తమ పిల్లలకి ఏదైనా అవసరాలుంటే తీర్చడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. అదే తమ తల్లిదండ్రులకు ఏమైనా అవసరాలుంటే వాటిని పక్కన పెట్టేస్తున్నారు. ఇది పుణ్యాన్ని బాగా నష్టపరిచేటువంటి పని. వాళ్ళకి చెయ్యాలి, వీళ్ళకి చెయ్యాలి. పూర్తిగా చేయలేమండి అప్పుడు. అంటే పోనీ వీళ్ళకి కొంత, వాళ్ళకి కొంత చేయండి. అప్పుడేమవుతుంది, కొంతైనా పుణ్యం సమకూడుతుంది. देख रहा है विनो? मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार का। ఇక పిల్లల విషయంలో కూడా ప్రతి వ్యక్తి తల్లిదండ్రులు ఇప్పుడు సామాన్యంగా ఎలా భావిస్తున్నారంటే, మాకు చిన్నప్పుడు చాలా ఇబ్బందులు కలిగాయి, మేమేమీ చూడలేకపోయాం, ఏమీ చేయలేకపోయాం, కాబట్టి ఆ ఇబ్బందులు ఏమీ పిల్లలకి తెలియకుండా చేయాలి అనేటువంటి ప్రత్యేకంగా వాళ్ళ విలాసాలకు కూడా ఖర్చులు పెట్టేస్తూ ఉన్నారు. ఆ విలాసాలకు ఖర్చు పెట్టడం వల్ల పుణ్యం రాదు. ఇక్కడ ఏమిటి, అవసరం వేరు, అవకాశం వేరు, సరదా వేరు. అవకాశం ఉంది కదా అని సరదా ఖర్చు పెడితే అవసరాలకు ఇబ్బంది పడుతుంటుంది. అందువలన ఇప్పుడు తల్లిదండ్రులకి మందులు ఇప్పించాలి, అదొక అవసరం. పిల్లాడికి ఏ స్కూటరో కొనాలి, ఇదొక అవసరం. అన్నప్పుడు పిల్లవాడిని కొంచెం నచ్చచెప్పి కొంచెం శ్రమపడైనా సరే ఆరోగ్యం ముఖ్యం కాబట్టి తల్లిదండ్రుల విషయంలో వైద్యం చేయిస్తున్నాను అని కనుక వాళ్ళ చేత ఒప్పించినట్లయితే అప్పుడేమవుతుంది, వాళ్ళు శ్రమపడడం ద్వారా వీళ్ళకి ప్రజ్ఞ వస్తుంది, వాళ్ళకి ఆరోగ్యం సమకూడుతుంది. విద్యార్థుల విషయంలో గురుబలం తక్కువగా ఉంది. దానివలన ఎంతో పట్టుదలతో వాళ్ళు చదవాలి. వాళ్ళకి సౌకర్యాలు పెంచిన కొద్దీ చదువుకు దూరం అవుతారు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈ విషయాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థుల విషయంలో మరొక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెల్లవారుజామున చదివేటువంటి విషయాలు ఏకాగ్రంగా మనసుకు పడతాయి. ఇది ఒక కోణం. రెండో కోణం ఏంటంటే, ఏ ఏ విషయాలు అతి ముఖ్యమైనటువంటివో వాటిని రాత్రి వేళ వినడానికి ప్రయత్నం చేయాలి. వినడానికి ప్రయత్నం చేయడం అంటే అవి వింటూ నిద్రపోవాలన్నమాట. ఆ నిద్రపోయిన తర్వాత మొదటి గంటలో విన్నటువంటి విషయాలు వాళ్ళకి సహజ సిద్ధమైన విద్యలుగా రూపొందుతాయి. అదొకటి ప్రత్యేకించి చేసుకోవాలి. అది కూడా ఏం చేయాలి, ఏవి కఠినమైనవో, ఏవి అర్థం కావో, ఏవి ఇష్టం లేకుండా ఉన్నాయో వాటిని వినడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు వాటి మీద ఇష్టం కూడా పెరుగుతుంది. ఇది కాక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, తెల్లవారుజామున కనీసం కొంతసేపు అయినా శ్రీ హయగ్రీవాయ నమః అనేటువంటి జపం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా తల్లిదండ్రులు కూడా పిల్లలకి విద్యా సంబంధమైనటువంటి పుణ్యబలాన్ని సమకూర్చడం విషయంలో తమ యొక్క శక్తియుక్తుల్ని వినియోగించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పరీక్షలకు వెళ్ళినప్పుడు ఆ 3 గంటలు కేంద్రీకరించి ఆ పిల్లవాడిలో సాక్షాత్తు హయగ్రీవుడే కూర్చుని పరీక్ష రాస్తున్నాడు, ఆయన లోపల ఉన్నాడు, పిల్లాడి లోపల ఉన్నాడు అనేటువంటి భావనతో శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని ఆ పరీక్ష సమయం 3 గంటలు కనుక జపం చేసినట్లయితే అది నిజమైన ఉపకారం అవుతుంది పిల్లలకి. వాళ్ళకి సౌకర్యాలు కల్పించిన దానికంటే ఇది ఎక్కువ ఉపకారం అవుతుంది అన్నమాట. అందుకని అది చేయడం చాలా అవసరం. అలాగే మనకి అన్నదాతలు, రైతులు కదా, ఆ రైతులు వాళ్ళు బాగుంటేనే అందరూ బాగుంటారు. ఆ కారణంగా వాళ్ళు బాగుండాలని మనం కూడా జపం చేయాలి. ఎలా అంటే, ఇప్పుడు సామాన్యంగా ఏం జరుగుతుంది, వర్షాలు ఎక్కువ వచ్చి పంటలు కొట్టుకుపోవడము, వర్షాలు తక్కువ వచ్చి పంటలు ఎండిపోవడము జరుగుతుంది. ఆలోచించండి, పట్నవాసుల్లో పెద్ద అనారోగ్యం ఉంటుంది.
అంటే మంచి ఆలోచన కాదని చెప్పడం అన్నమాట. వర్షం రాకూడదని కోరుకుంటున్నారండి. ఎందుకని? వర్షాలు వచ్చేటప్పటికి రోడ్లు నిండిపోతున్నాయి. ఆ కారణంగా తమ ప్రయాణాలకు అసౌకర్యంగా ఉంది కాబట్టి వర్షాలు వద్దు అని మానసికంగా కోరుతున్నారు. తప్పు, చాలా తప్పు. ఎందుకంటే వర్షం జీవనాధారం, పంటలకన్నిటికీ ఆధారం. అందువలన వీళ్ళు 1-2 రోజులు ఇబ్బంది పడుతున్నామని చెప్పి వర్షం వద్దనుకుంటూ ఉంటే మానసిక శక్తి పనిచేస్తుందండి. అలా పనిచేయడం వల్ల ఏమవుతుంది? అక్కడ వర్షాలు లేకపోతే, పంటలు లేకపోతే తిండి తగ్గిపోతుంది. అందుకని వర్షం విషయంలో వద్దు అనేటువంటి భావన ఎప్పుడూ ఎవరూ చేయకూడదు. ఇది ఒక సూత్రం. రెండోది, వం అమృత వర్షిణ్యై నమః అనే మంత్రం రైతుల కోసం కొద్దిసేపైనా చేసినట్లయితే వాళ్ళ రుణం మనం తీర్చుకోగలుగుతాం. ఎందుకంటే మనకి తిండి ఎలా వస్తుంది అంటే రైతుల వల్ల వస్తుంది. వాడు కష్టపడితే వస్తుంది. అదేంటంటే ఊరికే ఎలా ఇస్తున్నాడు, డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నాడు కదా. అంటే వాడి శ్రమకు తగినటువంటి ధనం ఎవరూ ఇవ్వలేకపోతున్నారు, ప్రభుత్వాలు కూడా ఇవ్వలేకపోతున్నాయి, సందేహం లేదు. ఎందుకని? సంవత్సర కాలము 5 మాసాలు 6 మాసాలు పంట కోసం వాడు పడినటువంటి శ్రమకు ఏ ఫలితాన్ని అయితే పొందుతున్నాడో మధ్య దళారీలు కూడా అదే ఫలితాన్ని పొందుతున్నారు. ఆలోచించండి. అంటే ఈ ఫలితం కూడా వాడు పొందగలిగితే వాడు బాగా రాణిస్తాడు కదా, మరికొన్ని పంటలు బాగా పండించగలుగుతాడు కదా. అందుకని ఆ రైతులకు చక్కని పంటలు పండాలి, చక్కని వర్షాలు కురవాలి అనేటువంటి భావనతో మనం ప్రతిరోజు ఒక 10 నిమిషాలైనా 5 నిమిషాలైనా వం అమృత వర్షిణ్యై నమః అనే మంత్రాన్ని జపం చేసినట్లయితే వాళ్ళ రుణం మనం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. అది తప్పనిసరిగా చెయ్యాలి, అందరం చేయాలి. అలాగనే ప్రస్తుతం విదేశీయానాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కనిపిస్తున్నారు. అయితే అది ఉంది, అవకాశం ఉంది. దాన్ని వినియోగించుకునే ముందు మనం కొంచెం తక్కువ సంపాదన ఉన్నా కూడా ఇక్కడ ఉండడం వలన మన దేశానికి మనం ఉపయోగపడతాము అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అవకాశం ఉంది, కానీ కొంచెం కాలంలో మళ్ళీ వ్యతిరేకత కూడా కలుగుతోంది. ఆ రాబోయే పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఇప్పుడు బాగుంది కదా అని వెళ్ళిపోవడం కాదు అనేది గుర్తించగలుగుతారు. అందుకని విదేశీయానానికి చేసేటువంటి ప్రయత్నం కంటే ఇక్కడ ఉండడానికి అవకాశాలు వచ్చినా కూడా ఇక్కడ ఉండడానికి ప్రయత్నం చేయడం, ఇక్కడ అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేయడం ఎక్కువ మంచిది అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాజకీయ వర్గంలో ఉన్నటువంటి వారికి గుర్తింపు కోసం ఖర్చు పెడదాము అనేటువంటి ధోరణి పనికిరాదు. ఎదుటి వ్యక్తుల యొక్క అవసరం కోసం ఖర్చు పెట్టాలి అనేటువంటిది రైటు. అంటే ప్రజల యొక్క అవసరం కోసం ఖర్చు పెట్టేటువంటి దానిపై శ్రద్ధ చూపించినట్లయితే అది గుర్తింపును ఇస్తుంది, పుణ్యాన్ని ఇస్తుంది. గుర్తింపు కోసం చేసేటువంటిది ఎలా ఉంటుంది? తాను చేసేటువంటి పనికి పెద్ద పెద్ద బ్యానర్లు కట్టించి ప్రచారం ఎక్కువ చేసుకున్నాడు అనుకోండి, అది ఖర్చే. ఆ ఖర్చు చేసినట్లయితే గుర్తింపు వచ్చేస్తుంది అనుకుంటే అది భ్రాంతి. అలా కాకుండా, ప్రచారానికి కాకుండా ప్రజల యొక్క అవసరం కోసం ఇక్కడ ఖర్చు పెట్టేది అక్కడ ఖర్చు పెట్టినట్లయితే దానివల్ల గుర్తింపు వస్తుంది, అది మనసులో స్థానం కల్పించుకున్నట్టు అవుతుంది. వాళ్ళ అవసరాలు తీర్చడం ద్వారా పుణ్యబలం పెరుగుతుంది, పుణ్యబలం పెరగడం ద్వారా సౌకర్యం పెరుగుతుంది అనే విషయాన్ని గుర్తించాలి. అలాగే సినీ వర్గం వారికి కూడా గుర్తింపు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ గుర్తింపు వచ్చేటువంటి దేనివల్ల వస్తుంది అంటే వాళ్ళు నటించేటువంటి విధానం వల్ల గుర్తింపు వస్తుంది, నైపుణ్యం వల్ల గుర్తింపు వస్తుంది. అయితే ఆ గుర్తింపును మనం పొందుతూనే దానికి తగినంత స్థాయిలో చూడండి, కొంతమంది గుర్తింపును పొందిన వాళ్ళే ప్రజల యొక్క అవసరాలకు ఏం కావాలి అనే దాన్ని కూడా గుర్తిస్తూ వాళ్లకు ప్రయోజనాలు కల్పించేటువంటి ప్రయత్నాల్లో ఉంటుంటారు. ఆ ప్రయత్నాలు చేయకపోతే ఏమవుతుంది అంటే నటన వల్ల వచ్చేటువంటి గుర్తింపు మనస్సుకి హత్తుకునేది కాదు. అదే వాడు సమాజానికి కూడా ఉపకరిస్తున్నాడు అనే దాని వలన వచ్చేటువంటి గుర్తింపు డబల్ అవుతుందన్నమాట, అది బాగా పెరుగుతుంది. మనం గమనించవచ్చు. ఎలాగంటే ఎవరైతే అలా ధర్మ కార్యాలకు కూడా ప్రజా ఉపయుక్త కార్యాలకు కూడా వినియోగించేటువంటి సినీ నటులు ఉన్నారో వాళ్లకు ఆయా ఉపకారాలు పొందినటువంటి వారి హృదయంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది, సాక్షాత్తు దైవస్వరూపంగా భావించేంతటి గౌరవం ఉంటుంది.
అందువలన ఆ రూపాన్ని కూడా మనం ఖర్చు పెట్టాలి. ఎలాగ ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు ఉంది కాబట్టి వాళ్ళు ఈ రూపంలో ఖర్చు చేసినట్లయితే ఆ గుర్తింపుకు సార్థకత ఏర్పడుతుంది అని చెప్పవచ్చు. ఈ విధంగా మనకు వివిధ రంగాల వారు తమ యొక్క ఖర్చులను నియంత్రించుకోవడంతో బాటుగా ఆ ఖర్చులు 2 ప్రయోజనాలు ఇచ్చేవిగా ఉండాలి. అంటే ఇటు ప్రజోపయుక్తంగా ఉపయోగపడాలి, తనకు గుర్తింపునిచ్చేవిగా ఉండాలి, దాంతోపాటు పుణ్యాన్ని ఇచ్చేవిగా కూడా ఉండాలి. అప్పుడు తట్టుకోవడం అనేటువంటిది వ్యక్తికి సాధ్యమవుతుంది. మొత్తంపై చూసినప్పుడు ఈ గురుని యొక్క సంచారం ఏదైతే ఉందో వివిధ రాసుల్లో సంచరిస్తున్నందువలన అది కొన్ని సందర్భాల్లో మేలు జరుగుతోంది, కొన్ని సందర్భాల్లో ఇబ్బంది కూడా కలుగుతుంది. ఆ విషయాలను కూడా మనం గుర్తించి దానికి అనుగుణంగా ప్రవర్తిస్తే సరిపోతుంది. అతి ముఖ్యంగా మనం రావలసినటువంటి బాకీలు వచ్చేటువంటి సమయంగా దీన్ని గుర్తించాలి. అలా రావలసిన బాకీలు వస్తే ఆ డబ్బు మళ్ళీ దుర్వినియోగం అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా దుర్వినియోగం కాకుండా దాన్ని సద్వినియోగం చేయాలి. ఆ సద్వినియోగం చేయడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని సాయంకాలం 7 నుంచి 8 వరకు చేయడం, 6 నుంచి 7 వరకు అరుణాచల శివ అనేటువంటి మంత్రాన్ని చేయడం ద్వారా ఆ లక్ష్యాన్ని సాధించుకోగలుగుతారు. గురుగారు, వృషభ రాశికి సంబంధించినటువంటి చాలా విషయాలని మా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, వృషభ రాశికి సంబంధించి గురువుగారు చాలా చక్కటి విషయాలను అయితే తెలియజేశారు. మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియజేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.